ఇండెక్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్, వ్యవసాయాభివృద్ధి సూచిక అని అంటారు. వ్యవసాయాభివృద్ధి సూచికను ప్రతి సంవత్సరము గణన చేసి విడుదల చేయుచున్నారు. ఈ వ్యవసాయాభివృద్ధి సూచికను జాతీయ స్థాయిలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వపు శాఖ రూపొందిస్తే, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ ప్రతి సంవత్సరం రూపొందిస్తుంది. ఈ వ్యవసాయాభివృద్ధి సూచిక ఇండెక్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ద్వారా వ్యవసాయ రంగం యొక్క ఉత్పత్తి, మరి వ్యవసాయ రంగపు వృద్ధి రేటు, మరి జీబీఏలో వ్యవసాయ రంగపు వాటా ఎలా ఉంది మొదలైనటువంటి విషయాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా 2023-24లో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి గత సంవత్సరంతో పోల్చుకుంటే, అంటే 2022-23తో పోల్చుకుంటే ఎంత శాతం ఇంక్రీజ్ అయింది లేక తగ్గింది అనేటువంటి దాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా వ్యవసాయ రంగం యొక్క సామర్థ్యాన్ని కూడా అంచనా వేయడానికి వీలవుతుంది. ఐఏపిని లేక ఇండెక్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ లేక వ్యవసాయ అభివృద్ధి సూచికను ప్రతి సంవత్సరం కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వపు శాఖ కేటాయిస్తుంది. ఇండెక్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ని ఆధార సంవత్సరంతో గణన చేస్తారు. గతంలో 1993-94 ఉండేది, అంతకుముందు 1986-87 ఉండేది, ప్రస్తుతం 2007-8 ఉన్నది. ఈ 2007-8 ఆధార సంవత్సరపు బాస్కెట్ నందు ఎంపిక చేసుకున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాథమికంగా 2 రకాలుగా వర్గీకరించినారు. ఫుడ్ ప్రోడక్ట్స్ ఆహారోత్పత్తులని, నాన్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఆహారేతర ఉత్పత్తులని విభజన చేశారు. ఆహారోత్పత్తులకు 50.7% వెయిటేజ్ ఇచ్చారు. ఆహారేతర ఉత్పత్తులకు అంటే నాన్ ఫుడ్ ప్రోడక్ట్స్కి 49.3% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అయితే మరి రమేష్ చందా అధ్యక్షతన ఆధార సంవత్సరాన్ని మార్చడానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీ 2022-23ని నూతన ఆధార సంవత్సరముగా ఎంపిక చేసుకోమని సిఫార్సు చేసింది. కాబట్టి 2026 ఫిబ్రవరిలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వపు శాఖ మొస్పీ సూచనల మేరకు 2022-23ని నూతన ఆధార సంవత్సరముగా ఎంపిక చేసుకుంటారండి. మరి ఇటీవల కాలంలో ఈ ఇండెక్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఎలా ఉంది అనేది ఉంది. ఇది మనము స్టాటిస్టిక్ పార్ట్ అని అంటాం.